హలో వ్యూయర్స్, లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్ నటించిన మరో తాజా చిత్రం డ్రాగన్. ఈ ట్రైలర్ వచ్చేసింది, మరి రివ్యూ చూద్దాం. ఐఎమ్ పరశురామ్. దిస్ ఇస్ సుబ్రాజ్. వెల్కమ్ టు రోషన్ ఫిల్మ్స్. ముందుగా ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది, అంటే వైబ్రెంట్ గా ఉంది. అంటే తను మా ముందు మూవీ లవ్ టుడే చూస్తే తను మంచి డైరెక్టర్ అనేది అక్కడ ఎలాగా ప్రూవ్ అయింది. ఎనర్జెటిక్ యాక్టర్. మీరు ఇందులో చూస్తే అసలు వైబ్రేషన్స్ మామూలుగా లేవు. కాకపోతే ఇది వేరే వాళ్ళు అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో వస్తుంది. సో ఆయన ముందు చేసిన మూవీస్ వచ్చేటప్పటికి మనకు తెలిసిన ఓరి దేవుడా కానీ లేకపోతే ఓ మై కాడోలే కొంచెం మంచి రికార్డే ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్స్ లో వస్తున్న కొంచెం కంటెంట్ కూడా బాగుందండి. అంటే యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ లా అనిపిస్తుంది. డ్రాగన్ అనే దీంట్లోనే మనకి తెలియాలి, ఫైర్ దాచుకుని కక్కే ఒక ఎమోషనల్ అనిపిస్తుంది. ఓకే, మీరు చూస్తే ఈ ట్రైలర్ని మనం చూసుకుంటే లాస్ట్ పాయింట్ నుంచి ముందుకు వెళ్ళాలండి. లాస్ట్లో ఒకటి చెప్తాడు చూడండి, బాగా చదువుకుని మంచిగా బుద్ధిగా ఉంటే ఏ అమ్మాయికి నచ్చం కదా, అదంతా అబద్ధం కదా. నాకు తెలిసి అక్కడి నుంచి కథ మొదలవుతుందండి లాస్ట్లో చూపించిన. ఎందుకంటే మీరు అందులో తన గెటప్ చూస్తే 10th క్లాసు లేకపోతే ఇలా ఉండే ఇంటర్మీడియట్ ఇలాంటి ఏజ్ ఉన్న కుర్రోడు చదివి విసిగెత్తిపోయి లేకపోతే తను ఎవరు పట్టించుకోకపోయి ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 2018 బ్యాచ్ అందులో చెప్తాడు. అందులో డైలాగ్ కూడా ఉంటుంది, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ రెక్లెస్ న్యూ సెన్స్ నాన్ సెన్స్ ఏదో ఆయనకు ఒక ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఒక దాన్ని ఏమంటారు, ఫైర్ ఎక్స్టింగ్విషన్ పట్టుకుని వెళ్తాడు. అంటే అలా తయారైపోతాడు అనేది నాకు అనిపిస్తుంది. మొత్తం ఇంజనీరింగ్ లో ఉన్న 48 సబ్జెక్ట్స్ మొత్తం బ్యాక్లాగ్స్ పెట్టుకున్న ఒక రికార్డు క్రియేట్ చేస్తాను. అందులో డైలాగ్ కూడా అంటే ఇప్పుడు వరకు ఇంజనీరింగ్ లో ఎంతవరకు 48 సబ్జెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ మొత్తం అన్ని బ్యాక్లాగ్స్ తీసుకున్నాడు ఎవడో ఉన్నాడు కదా. సో అక్కడ నేనే క్రియేట్ చేస్తాననే ఇదిలో అంత దారుణంగా ట్రాన్స్ఫార్మ్ అయి వస్తాడేమో అనిపిస్తుంది. ఆ వచ్చిన తర్వాత తను చేసేది ఇది అండ్ తర్వాత జాబ్ చేస్తున్నానని చెప్పి ఒక పాయింట్ తల్లిదండ్రుల్ని ఫ్రెండ్స్ అందరి దగ్గర అడిగి, ఫ్రెండ్స్ చూస్తే మీరు ఒక ఫ్రేమ్ లో అందరూ కడిపి పట్టుకుని పడుకుంటారు. అంటే ప్రొటెక్టివ్ ఫ్రెండ్స్, ఏ ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఉంటారు. వాళ్ళందరూ డబ్బులు ఇస్తూ ఆ డబ్బులు తీసుకెళ్లి శాలరీలు వేస్తా ఉంటే నా కొడుకు ఎంత గొప్ప అని వాళ్ళు అనుకుని వాడికి ఏదో అవసరం ఉందనుకుని 10 లక్షలు వాళ్ళు పోగు చేసి ఇవ్వాలి అనే ఒక పాయింట్ లో వాడు ఎక్కడో చీట్ చేస్తున్నాడు అని అనిపిస్తుంది. తర్వాత ఈ లవ్ స్టోరీ వచ్చేటప్పటికి అటు అనుపమ పరమేశ్వర్ కొంచెం ట్రెండీగా ఇంకొక అమ్మాయి ట్రయాంగిల్ ఇదిలోనో లేకపోతే ఫ్లాష్ బ్యాక్ కావచ్చు ప్రెసెంట్ లో కావచ్చు బాగా చూపించాడు. లవ్ స్టోరీ చాలా రొమాంటిక్ గా ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే. వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సో తిన ఎనర్జీ మాత్రం చాలా, అంటే యాక్టింగ్ గానీ ఎనర్జీ గానీ మధ్యలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఫేజ్ ఒకటి ఉంది. నాకు రఘువరన్ బీటెక్ కూడా అంటే తను చూస్తే ఒక టైంలో అలా అనిపిస్తాడు ధనుష్ ఆ యాక్టింగ్ స్టైల్. సో ఇలా చూసుకుంటూ పోతే తను ఆ ఫేజ్ దాటిన తర్వాత ఒక చోట ఒక డైలాగ్ ఉంది, నేను తొందరగా గొప్పవాడిని అయిపోద్ది, నీ చదువులు గిదువులు నా వల్ల నేను 48 క్లియర్ చేయలేను కానీ ఏం చేయాలి చెప్పంటే ఏదో ఒక తప్పు గురించి చెప్తారు. అంటే తొందరగా ఆబ్వియస్లీ షార్ట్ కట్ అనేది ఏముంటది, ఖచ్చితంగా ఒక రాంగ్ రూటే ఉంటుంది. అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, నువ్వు నాకు లవర్ గా పనికి వస్తావు కానీ పెళ్లి చేసుకోవడానికి పనికిరావు, ఎందుకంటే యూఆర్ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్తూ ఉంటాను. ఇప్పుడు అవసరమైనప్పుడు జీవితంలో ఒక తప్పు చేయడం కూడా తప్పు లేదనే పాయింట్ లో వెళ్తుంది. ఆ తప్పు ఏం చేస్తాడు, దాని నుంచి ఎలా వస్తాడు, ఎలా ఎదుగుంటాడు అనేది అది కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ లో దాన్ని మన గౌతమ్ మేనన్ గారు దాంట్లో పెద్ద ఉన్నది. ఆయన ఒక రోల్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ రోల్. మేబీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో మంచి సీన్స్ ఉండొచ్చు. లవ్ స్టోరీ చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ లవ్ టుడే లో తను చేసిన యాక్టింగ్ చూసినా, ఇప్పుడు ఇందులో వీళ్ళు కాంబినేషన్స్ చూసినా, సీన్స్ చూసినా చాలా బాగున్నాయి. రొమాన్స్ ఉంది, కామెడీ ఉంది. ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాడు కదా, నేను కనుక నీ లవర్ని అయితే నేను ఎప్పుడో వదిలేసేవాడు. అంటే అంత వెదవలా అని చూపించే విధానం దానికి అందుకే డ్రాగన్ అని పేరు పెట్టి, అంటే ఒక్కసారి దాన్ని ఇది అయిపోయి మారిన ఇదిలా చేస్తాడని బ్లాస్ట్ అవుతాడు అనిపిస్తుంది. మెయిన్ ట్రైలర్ లో మనకు మ్యూజిక్ కూడా లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ రీసెంట్ గా లైలా కూడా ఆయన వచ్చాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్. తనతో చాలా మూవీస్ చేసాడు, ప్రిస్క్రిప్షన్తో ప్రతిదీ కూడా మ్యూజికల్ హిట్. బేసిక్ గా తను ఏంటంటేనండి ఏఆర్ రెహమాన్ గారి దగ్గర వాళ్ళ ఫాదర్ మేనేజర్ గా ఉండేవారు. ఓకే, తిని చిన్నప్పటి నుంచి రెహమాన్ చూసి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పెంచుకున్న వ్యక్తి. ఓకే, సో అలా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ స్కూల్లో చదివి అనిరుద్ధ్ వీళ్ళు కూడా బ్యాండ్ లో కలిసి చేసి అక్కడి నుంచి వచ్చి చాలా మంచి మూవీస్ చేశాడు. 16 సినిమాల వరకు చేస్తే అన్ని మంచి, తమిళ్లో ఎక్కువ సినిమాలు చేశాడు.
కాంచనా 2 అనుకుంటా ఫస్ట్ వచ్చింది. సో ఇలా చూసుకుంటే మంచి మంచి మూవీస్ ఇచ్చాడు ఆయన. సో మ్యూజిక్ పరంగా ఫోటోగ్రఫీ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కట్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంకా యాక్టింగ్ పరంగా అందరూ బాగా చేశారు, అందరూ మంచి యాక్టర్స్, ఎనర్జెటిక్ గా ఉంది అంతా. సో నాకు తెలిసి మళ్ళీ హిట్ కొడతాడు అనిపిస్తుంది రియల్లీ. ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఇది బొమ్మ ఇట్టు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎస్, ఇదండి డ్రాగన్ ట్రైలర్ రివ్యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవర్ అవసరం ఫిలిమ్స్.